హాయ్ వ్యూవర్స్. ఇది 2 ఫింగర్ టెక్నిక్ ఏంటి? దీని గురించి కనుక్కున్నాము. అంగస్తంభన ప్రాబ్లమ్ అంటే అంగస్తంభన వైఫల్యము, అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ఈడీ లాంటి ప్రాబ్లమ్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు ఈ టెక్నిక్ ద్వారా మనము దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక ట్రీట్మెంట్ కాదు. బట్ దీంతో మీకు హెల్ప్ అయిపోతుంది. అంటే 2 ఫింగర్ టెక్నిక్ అంటే ఏంటి? యూజువల్లీ అక్యుప్రెషర్ ఏదైతే ఉంటుందో, ఆ 2 ఫింగర్స్‌తో వాళ్ళక్కడ ప్రెషర్ ఇస్తారు. దాని వలన అక్కడ రిలీవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పోతుంది. అంటే ఏంటి? దాన్ని వివరంగా చూసుకుందాము. యూజువల్లీ స్క్రూటమ్ ఏదైతే ఉంటుందో, అంటే టెస్టిస్ బాల్స్ ఎక్కడైతే ఫినిష్ అవుతాయో, అక్కడ కింది నుంచి ఆహ్, మలద్వారం అంటే మోషన్స్ ఎక్కడి నుంచైతే పాస్ చేస్తారో ఆ మధ్యను పెరినియల్ రీజియన్ అని చెప్తారు. ఆ పెరినియల్ రీజియన్ దగ్గర 2 ఫింగర్స్‌తో అక్కడ జెంటల్ మసాజ్ చేయాలి. అంటే యూజువల్లీ మనం ఒక తిలా ఇస్తాము ఆయిల్ దాంతో, అది లేకపోతే ఏదైనా ఒకటి, అంటే మీరు ఆయిల్, ఒలివ్ ఆయిల్ గానివ్వండి, కోకోనట్ ఆయిల్ గానివ్వండి, అది తీసుకొని జెంటల్ మసాజ్ చేయాలి. ఒకవేళ ఆయిల్ తీసుకోకున్నా గానీ ఉట్టిగా 2 ఫింగర్స్ టెక్నిక్స్‌తో మనం అక్కడ ప్రెషర్ ఏస్తూ జెంటల్ మసాజ్ చేయాలి. అది చేయడం వలన ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ వెసెల్స్ రిలీవ్ అవుతాయి. బ్లడ్ వెసెల్స్ అల్టిమేట్‌లీ ఎరెక్షన్ రావాలంటే మంచి బ్లడ్ ఫ్లో ఉండాలి. ఒక లెక్క ప్రకారం చూస్తే బ్లడ్ వెసెల్ ఏదైతే ఉంటాయో, అంటే బ్లడ్ వెసెల్స్ అంటే 2 రకాలవి ఉంటాయి. ఒకటి ఆర్టరీస్, ఒకటి వెయిన్స్. ఈ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవి హార్ట్ నుంచి మంచి బ్లడ్‌ని అంగం వరకు తీసుకొస్తాయి. ఎస్పెషల్లీ ఈ అంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంగానికి వచ్చే ఆర్టరీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ పెరినియల్ రీజియన్ దగ్గరొచ్చిన తర్వాత అప్పుడప్పుడు అవి ఒత్తుకుపోయి బ్లడ్ సర్క్యులేషన్ అంతా రాదు అక్కడ. దాని వలన ఏం చేస్తారంటే అక్కడ నుంచి బ్లడ్ ఈ 2 ఫింగర్ టెక్నిక్ యూజ్ చేసి, ఈ 2 ఫింగర్ టెక్నిక్ మీరు గూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక రకమైన ఆయిల్ లేకపోతే ఏదైనా తీసుకొని జెంటిల్ అక్కడ డైలీ కొంచెం ప్రెషర్ ఏసి అక్కడ అట్లా మసాజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ మెసేజ్ ఉంటుందనుకోండి. జెంటల్ మసాజ్ ఇట్లా. అక్కడ ప్రెషర్ గూడా ఎయాలి. అసలు మసాజ్ చేయాలి. దీని వలన బ్లడ్ ఫ్లో అక్కడ మంచిగా అవుతుంది. ఇంకా అంగం గట్టిగా పడుతుంది. ఇప్పుడు ఎరెక్షన్ రావడానికి ఇదొకటే చాలా. అంటే నేను చెప్పేదేందంటే యూజువల్లీ ఎవరికైనా ఎరెక్షన్‌లో డిఫికల్టీ ఫేస్ అవుతుంది. అంగం అంత గట్టిగా పడట్లేదు. అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళకు ఆహ్, మూడొస్తుంది. కలవాలనే ఏదైతే ఫీలింగ్స్ ఉంటాయో అవి ఉన్నాయి. కానీ అంగం కొంచెం సహకరించట్లేదంటే ఈ పెరినియల్ రీజియన్‌లో 2 ఫింగర్ టెక్నిక్‌తో మసాజ్ చేయడం చాలా మంచిది. ఈ టెక్నిక్ ఏదైతే ఉంటుందో ఇది చాలా మందికి తెలీదు. ఇది చేసి చూడండి, డెఫినైట్‌లీ మీకు హెల్ప్ దొరుకుతుంది. మసాజ్ ఏందంటే యూజువల్లీ ఇంతకుముందు మసాజ్ అంటే ఏదో అది నాట్ యాక్సెప్టబుల్ అన్నట్టు ఉండే. కానీ ఇదే మసాజ్ వెస్టర్న్ కంట్రీస్, అంటే యూజువల్లీ మనం చేసిందేందంటే ఒక టీమ్ యూజువల్లీ ఇక్కడొచ్చిన తర్వాత యూజువల్లీ ఈ మసాజ్‌కి కూడా వాళ్ళు సర్టిఫై చేశారు. అంటే ఈ మసాజ్ కాదు, యూజువల్లీ బాడీ మసాజ్‌లో కొన్ని ఉంటాయి. యూజువల్లీ బోన్ సెట్టింగ్ ఏవైతే ఉంటాయో వాటిని ఇట్స్ ఇర్రెలెవెంట్, అన్‌సైంటిఫిక్ అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా రిసర్చ్ చేసి దాన్ని ఒప్పుకున్నారు. అలాగే ఏందంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా అంటే మసాజ్‌కి సర్టిఫై చేశారు. అట్లా ఉంటుందన్నమాట. మసాజ్ చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. యూజువల్లీ అందుకే నేను చెప్తుంటాను, బాడీ మసాజ్ ఎలాగైనా ఒక 15 రోజులకు ఒక్కసారైతే బాడీ మసాజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బాడీ మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో మంచిగా ఉంటుంది ఒక్కొక్క పార్ట్‌కి. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగుంటేనే మీరు హెల్తీగా ఉంటారు. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైనా అబ్‌స్ట్రక్షన్ వచ్చిందనుకోండి, ఎక్కడైనా బ్లడ్ ఆగిందనుకోండి, అక్కడ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ స్క్రూటమ్ దగ్గర, అంటే ఏవైతే బాల్స్ ఉంటాయో, టెస్టిస్ ఉంటాయో అక్కడ బ్లడ్ పోతుంది. కానీ వెనక్కి రావట్లేదంటే అక్కడ బ్లడ్ ఆగిందనుకోండి, అది ఆగగానే మళ్ళీ ఇబ్బందవుతది. దానికి మళ్ళీ వెరికోసీల్ అంటారు. అక్కడ బ్లడ్ ఆగుతది. చూడండి, నేచురల్లీ ఏంటంటే టెస్టిస్‌ని బయటికి స్క్రూటమ్‌లో బ్యాగ్ తయారు చేసి పెట్టారు. ఎందుకంటే ఆ టెస్టిస్ టాలరేట్ చేయలేవు. అంటే వేడిని టెస్టిస్ టాలరేట్ చేయలేవు. ఇంకా టెస్టిస్ మళ్ళీ స్పెర్మ్స్ పుట్టినా గాని స్పెర్మ్స్ అక్కడ చనిపోతాయి. అందుకని ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు టెస్టిస్‌ని, అంటే వేడి అక్కడ ఎక్కువ పోకుండా చూసుకోవాలి. అందుకని టైట్ అండర్ గార్మెంట్స్, టైట్ బట్టలు ఎవరైతే ఏసుకుంటారో వాళ్ళకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్‌ఫర్టిలిటీకి దారి తీస్తుంది ఎవరికైతే కొత్తగా పెళ్ళైందో వాళ్ళకు. సో, ఎప్పుడైనా సరే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి.
సో, మనం మాట్లాడే ఇది ఏందంటే సర్క్యులేషన్ అక్కడ మంచిగా పోవాలంటే మసాజ్ మంచిగా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 15 రోజులకు ఒకసారి లేకపోతే నెలకొక్క రోజైనా బాడీ మసాజ్ ఇంపార్టెంట్. చేసుకుంటే బాగా ఉంటుంది. ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. మీరు మీ వైఫ్‌కి, మీ వైఫ్ మీకిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ఒక కెమిస్ట్రీ కూడా మ్యాచ్ అవుతుంది. ఇద్దరు హ్యాపీ కూడా ఉంటారు. ఈ లైంగిక సమస్యలు కూడా రావు. ఎస్పెషల్లీ ఈడీ సమస్య. ఈడీ సమస్యకు ఇంకా చాలా డైట్స్ గూడా ఉన్నాయి. ఈ 2 ఫింగర్ టెక్నిక్ మీరు ఈసారి చూడండి చేసి, దాంతో ఎలా రెస్పాన్స్ ఒస్తదో అది కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇంకా మాకు కూడా తెలియజేయండి. ఈ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో, ఈ డైట్ ఏదైతే ఉంటుందో, ఈ రెమెడీస్ ఏవైతే ఉంటాయో నేనెందుకు చెప్తానంటే, మీరు హెల్తీగా ఉండాలె. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వగానే దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తూ ఉండాలె. ప్రతిదానికి బ్లూ పిల్స్ అంటే వైగ్రా, స్వాగ్రా, టెడ్లాఫిల్, ఇవి అవనాఫిల్ ఇవన్నీ వాడకుండా మీరు ఈజీగా ఈ నేచురల్ టెక్నిక్స్, నేచురల్ మెడిసిన్స్‌తో కొన్ని ఎక్సర్‌సైజ్ చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్‌కు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.